పాలసీల అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు దూషించుకుంటున్నాయని రెండు పార్టీల ప్యాటర్న్ ఒకటే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ డ్రామాకు 2 ఏళ్లు పూర్తయిందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ లో అంతా డ్రామానే, యాక్షన్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల పాలసీల మీద, నిర్ణయాల మీద సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాల్సిందిగా రామచంద్రరావు డిమాండ్ చేశారు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు తప్ప అంత యాక్షన్ లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ సిట్టులు పిట్టులు, ఈ సిట్టులో ఎప్పుడు సిట్టింగ్ ఉంటుంది, దాని స్టాండింగ్ ఉండదు, పని ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ సిట్ పనికి రాదు. బీజేపీ సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉంది, ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఒక పర్యవేక్షణలో జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్ని నిర్ణయాల మీద జరగాలి. దాని తర్వాత అది మీరు సిట్కి ఇస్తారో సిబిఐకి ఇస్తారో అది మీ నిర్ణయం. కానీ ఇక్కడ మాకు ఈ ప్రభుత్వం ఈ ఒక పోలీస్ ఏజెన్సీస్ మీద మాకు నమ్మకం లేదు. ఒక పోలీసు మీద ఒక ఏజెన్సీనో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయట్లేదని నమ్మకమా? ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నది ఫోన్ ట్యాపింగు. ఈ ఫోన్ ట్యాపింగ్లు చేస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు దాని ద్వారా. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే. తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల ద్వారా ఎవరు లబ్ధి వచ్చింది, ఎవరు ఆ కాంట్రాక్టర్లు, ఎవరు వాళ్ళు, ఎంత కమిషన్లు మీకు వచ్చినాయి, మీ మంత్రులు ఎందుకు గనవట్లేదు ఒకరికొకరి మీద, మంత్రులు ఒకరికి ఎందుకు పడట్లేదు, ఒక మంత్రి ఓఎస్డీ తుపాకీ ఎందుకు తీస్తాడు, ఇంకో మంత్రి రూమ్లో పోయి మాట్లాడుకుంటారు, ఒక మాట్లాడరు, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఒక కోళ్ళు అలాట్మెంట్స్ని ఇంకో మంత్రి క్యాన్సిల్ చేస్తాడు. ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వం.